బైబిల్ చెప్తుంది మరియని ఒక కన్యకగా చెప్తుంది, అంటే పరిశుద్ధమైన స్త్రీగా చెప్తుంది. తను వివాహం ఇంకా కాలేదు కానీ యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడింది. వివాహము సమయము దాకా కూడా తను పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది. ఏ పురుషునికి తను మనసు ఇవ్వలేదు, ఎవరిని ప్రేమించలేదు, ఎలాంటి హేయమైన క్రియల్లో కూడా తను పాలు పంపులు పొందలేదు. పరిశుద్ధంగా తనను తాను కాపాడుకుంది. ఈరోజు పెళ్ళిగాని యవ్వనస్తులను ఒకసారి మనం గమనిస్తే ఎంతమంది అండి పెళ్ళి కాకముందు పరిశుద్ధంగా పవిత్రంగా వాళ్ళ సాక్ష్యాలు కాపాడుకుంటుంది? మరియమ్మను మనం గమనిస్తే తన సాక్ష్య జీవితాన్ని చాలా భద్రంగా కాపాడుకున్నట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బైబిలే సాక్ష్యం ఇచ్చింది, తను ఒక కన్యక, అంటే షీజ్ ఎ వర్జిన్. తను ఒక వర్జిన్ అనమాట. అంటే ఎటువంటి ముడత మచ్చ కలంకము తన సాక్ష్యములో ఎటువంటి డాగుగోడు లేని ఒక పవిత్రమైన కన్యకగా బైబిల్ ఇక్కడ మరియమ్మను చూపిస్తుంది. అంటే తన సాక్ష్య జీవితాన్ని అంటే చక్కగా భద్రంగా కాపాడుకుందనమాట. ధనమును కాపాడుకున్నట్లు, వెండిని బంగారాన్ని కాపాడుకున్నట్లు తన సాక్ష్య జీవితాన్ని మరియమ్మ కాపాడుకున్నట్లు బైబిల్ చెప్తుందండి. ఈరోజు ఎంతమంది అండి యవనస్తులు పెళ్లి కాకముందే, చాలామందిని మనం గమనిస్తే పెళ్లి కాకముందే విచ్చలవిడి జీవితాలు, విచ్చలవిడిగా లైంగిక పాపాలు, ఇలా రకరకాలుగా యవనస్తులు పాడైపోతూ ఉన్నారు. వాళ్ళ సాక్ష్య జీవితాలను కోల్పోతూ ఉన్నారు. అరే దేవుడు నాకంటూ ఒక సమయం ఇస్తాడు, నాకంటూ ఒక వ్యక్తిని ఆయనే సిద్ధపరిచి పంపిస్తాడు అని వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది అండి? అన్యుల సంగతి పక్కన పెట్టేస్తే దేవుని నమ్ముకున్న వాళ్ళల్లో కూడా ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు. దేవుడు నిన్ను పుట్టించిన తర్వాత, నీకంటూ భూమి మీద ఒక స్థానాన్ని ఇచ్చి నిన్ను నిలవబెట్టిన తర్వాత నీకంటూ ఒక జీవిత భాగస్వామిని దేవుడు సిద్ధపరుస్తాడు. కానీ ముందు ముందే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ముందే అడుగులు వేస్తూ సాక్ష్య జీవితాలను కోల్పోయి ఇంట్లో తల్లిదండ్రుల మాటలకు చెవిన పెట్టకుండా జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు ఎంతమంది? అవునా, చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యవనస్తులు పాడైపోవడానికి ప్రాముఖ్యమైన కారణం మనందరికీ తెలుసు. ఒక సెల్ ఫోన్ ఒకటి, లోక స్నేహాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఈరోజు కాలేజ్కి వెళ్ళే ఒక ఆడపిల్లకి బాయ్ ఫ్రెండ్ లేకపోతే అది పరువు తక్కువ విషయం అన్నమాట. పక్కన ఫ్రెండ్స్ ఏమంటారు, ఏంది నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, అయ్యో అని జాలి పడుతున్నాడు. ఏంది నీకు ఈరోజు తిండి లేదా అంటే మనం జాలి పడతామే, అలా జాలి పడుతున్నారు అనమాట. తనకు ఒక మొబైల్ లేకపోతే ఏంది నీకు మొబైల్ లేదా, ఇంతవరకు నీ పేరెంట్స్ చేత నువ్వు మొబైల్ తీపిచ్చుకోలేదా? ఈ రోజుల్లో మొబైల్ లేని వాళ్ళు ఎవరు? మొబైల్ తీపిచ్చుకో, చక్కగా చాటింగ్ చేసుకోవచ్చు. ఎవరితో? వాళ్ళతో వాళ్ళు చేసుకుంటే ఓకే. అడ్డమైన వాళ్ళందరికీ నెంబర్లు ఇచ్చి చాటింగ్లు, చీటింగ్లు, షూటింగ్లు. ఏమండి, మొబైల్ ద్వారా పాడైపోతున్న వాళ్ళు ఎంతమంది అండి? ఆ మొబైల్ ఎంత పిచ్చిగా మారిందనంటే, రీసెంట్గా నాకు ఒక సోదరి ఒక వీడియో పంపించింది. ఆ వీడియో ఇక్కడ వేస్తారు, మీరు చూడొచ్చు. ఒక కాలేజ్కి వెళ్ళే యవ్వన స్త్రీ తన ఫోన్ని కాలేజ్కి తీసుకెళ్తే అక్కడ టీచర్, సంథింగ్ వార్డెనో టీచర్ ఎవరో, తను ఆ ఫోన్ తీసుకుందంట. ఆ ఫోన్ తీసుకుంటే మనం చిన్నప్పుడు సపోజ్ స్కూల్కో కాలేజ్కో ఫోన్ తీసుకెళ్ళినప్పుడు టీచర్ లాక్కుంటే మనం ఏం చేస్తామండి? భయపడతాము, ఏడుస్తాము. తర్వాత కాసేపు ఏడ్చి సరేలే వెళ్ళేటప్పటికి ఇచ్చిద్దిలే అని చెప్పి అదొక ధైర్యంగా ఉంటాం. అవునా? కానీ అమ్మ ఏం చేసిద్దో తెలుసా? చూస్తారా వీడియో? తమ్ముడు వీడియో వేస్తారా? అమ్మ ఏం చేసిందో తెలుసా? ఆ ఫోను ఆ టీచర్ తీసుకుందని, అదిగో చూడండి, అదిగో చూడండి, తన కాళ్ళకున్న చొప్పు తీసుకొని టీచర్ని కొట్టిందండి. దేనికోసం? ఫోన్ కోసం. ఫోన్ ఇస్తావా లేదా అని అడిగింది టీచర్ని. నేను ఇవ్వను, నువ్వు అసలు కాలేజ్కి ఎందుకు తెచ్చావు, కాలేజీకి ఫోన్ తేవటం తప్పు కదా అని అంటే, నా ఫోన్ 12,000 రూపాయలు, నువ్వు ఫోన్ తీసుకుంటావు, మర్యాదగా ఫోన్ అసలు నువ్వెవరు నా ఫోన్ తీసుకోవటానికి, నా ఫోన్ నాకు ఇచ్చేసే అని టీచర్ మీద తిరగబడి తన కాలుకున్న చొప్పు తీసుకొని కొట్టిందండి. ఏమండి, ఆ వీడియో ఆ యవ్వనస్తురాలు తల్లిదండ్రులు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? నా కూతురు ఇంత భయంకరమైన పరిస్థితి దిగజారిపోయిందా? మేమేదో తను ఎక్కడుందో తెలిసిద్ది, నైట్లు లేట్ అయినా తను ఫలానా చోటు ఉందని తెలిసిద్ది అని ఒక కమ్యూనికేషన్ కోసం మేము ఇప్పించిన ఈ ఫోను నా కూతురు జీవితం ఇంత నాశనం అయిపోవటానికి కారణమైందా? మేము తను ఎక్కడుండిద్దో తెలుసుకోవటానికి అని చెప్పి ఇప్పించిన ఆ ఫోను తనని ఇంత దారుణమైన స్థితికి దిగజారిచిద్దా అని ఆ తల్లిదండ్రులు బాధపడతారా లేదా? ఇది జస్ట్ ఒక చిన్న
నమూనానే అండి. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఫోన్ల కోసం యవనస్తులు భయంకరమైన స్థితికి దిగజారిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే అది యవనస్తుల్ని పట్టి పీడిస్తూ ఉంది. ఈరోజు ఆహారం లేకపోయినా ఒక పూట ఉంటున్నారేమో కానీ ఫోన్ కాసేపు లేకపోతే పిచ్చి పట్టిపోతున్నారు అనమాట ప్రజలు, మరి ముఖ్యంగా యవనస్తులు. ఖాళీ దొరికిందంటే అది ఒకటి తీస్తారు, చక్కగా ఫ్రెండ్స్తో చాటింగో, ఫోన్ చేయటమో, యూట్యూబ్లో రీల్సో, ఇలా రకరకాలుగా ఆ ఫోన్ వాడుతున్నారు. ఈ ఫోన్ ద్వారానే పాపంలో కూడా పడిపోతున్నారు. నీ సమయం అంతా ఫోన్కే కేటాయిస్తూ దేవునికి దూరం అయిపోతే నువ్వు ఇంక ఎక్కడమ్మా పవిత్రంగా ఉండేది? నువ్వు చక్కగా ఫస్ట్ అమ్మ నాన్నలతో మాట్లాడుకోవడానికి, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి కానీ ఫోన్ తీసుకుంటావు. తర్వాత ఎవరో ఇస్తారు నెంబర్ నీకు, చక్కగా ఫోన్ తీసుకొని ఏమైందిలే ఫస్ట్ స్టార్టింగ్లో అన్నయ్య ఏమండి ఎట్లా అన్నయ్య అనే మొదలు పెడతావు. తర్వాత అది చాలా దూరానికి దారితీసి నీ సాక్షి జీవితాన్ని నువ్వు కోల్పోయేటట్లు చేసిద్ది. నీ పవిత్రమైన జీవితాన్ని నువ్వు కోల్పోయేటట్లు చేసిద్ది. ఆ ఫోన్ ఒక్కటే కాదు, రకరకాల కారణాల చేత ఈరోజు మనం మన సాక్షి జీవితాన్ని కోల్పోతున్నాం. లోకంలోనికి వెళ్ళినప్పుడు మన స్నేహితుల మాటలు మన మీద ఎంత ప్రభావితం చూపుతున్నాయండి. వాళ్ళ వేషధారణ, వాళ్ళ మాటలు, వాళ్ళు మనతో మాట్లాడే వైఖరి మన మీద ప్రభావితం చూపి మన సాక్షి జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేసేటట్లు చేస్తున్నాయి. అంతకుముందు చక్కగా భద్రంగా ఉండే వాళ్ళం మనం మన ఫ్రెండ్స్ మాటలు కావచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు కావచ్చు విన్నప్పుడు అవి మన మీద ప్రభావితం చూపించి సాక్షి జీవితం అంత పెద్ద ప్రాముఖ్యమైనది ఏం కాదు. ఈరోజు లోకల్లో అందరూ ఇట్లానే ఉంటున్నారు. ఏంటంటే పెద్ద తప్పేం కాదు కదా. సినిమాలకు వెళ్ళడం తప్ప, షికార్లకు వెళ్ళడం తప్ప, ట్రిప్పులకి వెళ్ళడం తప్ప మగపిల్లలతో లోకం అంతా ఇట్లానే ఉంది, పెద్ద లెక్కేం కాదు అని అనేటట్లు మన సాక్ష్య జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేసేటట్లు ఈరోజు దుష్టుడు పన్నాగం పన్నుతున్నాడు. ఏమండి, మనం ఏ దైవజనుడి కింద ఉన్నామో తెలుసా? సాక్ష్యము చెదరే కంటే దానికంటే ముందు నా ప్రాణమే తీయ్యా అని పాడిన ఒక దైవజనుడి నడిపింపులో మనం ఉండి సాక్ష్య జీవితానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత ఎంత? నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోవడానికి నువ్వు చేస్తున్న పనులేంటి, నువ్వు వేస్తున్న స్టెప్స్ ఏంటి? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు సూటిగా, నీ సాక్ష్య జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసావేమో ఒకసారి దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, స్వయం విమర్శ చేసుకో. ఇక్కడ మరియ మనకు కనిపిస్తుంది, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే తనలో పరిశుద్ధతను చూస్తారు. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలన్నా సరే నువ్వు ఎట్లా పడితే అట్లా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడా? ఏమండి, ఇప్పుడు లోకంలో ఉన్న ఒక వ్యక్తి ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని చూస్తాడండి? తను సరైనదా కాదా, తన సాక్ష్యం ఎట్లా ఉంది, తన ప్రవర్తన ఎట్లా ఉందని చూస్తారు, అవునా? అలాంటిది లోకరక్షకుడు మరి దేవుడు ఆయన పని కోసం మనల్ని వాడుకోవాలంటే దానికి సాక్ష్యం అవసరం లేదా? మనం దేవుని కోసం రోషంగా బ్రతకాల్సిన అవసరం లేదా? ఈరోజు ఇక్కడ ఎవరున్నారో నాకు తెలియదు, సాక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసి ఏముందిలే అని ఉన్నవాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు. కానీ నా దేవుడు చెప్పమంటున్న మాట, నీ సాక్ష్యము నాకు చాలా ముఖ్యం. నేను ఈ లోకానికి నిన్ను ఒక జ్యోతిగా నిలబెట్టాలనుకుంటున్నా, అనేక మందికి రక్షణకరంగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నా. అలాంటప్పుడు నీ సాక్ష్య జీవితము సరిగ్గా లేకపోతే నేను నిన్ను ఎలాగ వాడుకోగలను? నేను నిన్ను అనేకులకు ఎలాగ మాదిరికరంగా చూపించగలను? నీ స్నేహితులలో కొంతమందిని నేను రక్షించాలనుకుంటున్నా. వాళ్ళని రక్షించాలి అంటే ఎదురు నిలవబడ్డ నువ్వు సరైన మాదిరి కలిగి ఉండాలి. నీ కుటుంబంలో నేను కొంతమందిని రక్షించాలనుకుంటున్నా. నన్ను నమ్ముకున్న నువ్వే సరైన సాక్షి జీవితం కలిగి లేకపోతే నేను వాళ్ళని నిన్ను చూపించి ఎలా రక్షించగలగాలి? నేను నిన్ను చూపించి వాళ్ళని రక్షిద్దాం అనుకుంటున్నా. నువ్వు సరిగ్గా నిలబడితే, నువ్వు సరిగ్గా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా బ్రతికితే, అదిగో నా బిడ్డ చూడు ఇలా బ్రతకాలని నిన్ను చూపించి నేను వాళ్ళని రక్షించాలనుకుంటున్నా, నిన్ను నా పని కోసం వాడుకోవాలనుకుంటున్నా. నువ్వే నీ సాక్షి జీవితాన్ని నిర్లక్ష్యం చేసి ఏముందిలే అని అనుకుంటుంటే నేను నిన్ను అలా వాడుకోను. నేనైతే నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేనైతే నిన్ను నా పనిలో వాడుకోవాలి, నీ యందు నా చిత్తం నెరవేర్చాలి అని చెప్పి ఆశ కలిగి ఉన్నాను. అయితే నువ్వు ఎంతవరకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నావు అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచిద్దామా? మన సాక్షి జీవితం ఎలా ఉందో ఒకసారి స్వయం విమర్శ చేసుకుందామా?